UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లడ్డు విషయంలో ఇప్పుడు లేనిపోని విషయాలు బయటకు వస్తున్నాయి. లాబొరేటరీ రిపోర్టే తప్పని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందని మరికొంత మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ మాఫియా మళ్ళీ వస్తుంది. పార్టీ స్టార్ట్ అంటే కొత్త పార్టీ స్టార్ట్ అసలు ఎన్నాళ్ళు అవ్వలేదు, బురద జల్లుతూ ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కావచ్చు. సో దీనిపైన మీరు ఏమంటారు? చాలా పుణ్యకరమైన ప్రదేశం అంటే హిందువులు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి వెళ్తారు. అతి పుణ్యతమైన ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫుడ్ లో ఇలాంటి అంటే ఫిష్ ఆయిల్ కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, ఇలాంటి కలడం వెనుక హిందువుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి. అంటే ఇంత పవిత్రంగా తీసుకునే ఫుడ్ ఇలా చేశారా అని చెప్పి మీరేమంటారు సార్? తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ధి కాంచిన దేవస్థానం, పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. కోట్లాది మంది ప్రజలు, హిందువులే అని కాదు, అనేక మతాల వాళ్ళు కూడా భక్తులు ఉన్నారు. ఈవెన్ ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత హిందువులు ఉన్నారు, మిగతా జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఇలా అందరూ కూడా ఒక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆయన యొక్క కటాక్షం పొందటానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అక్కడ అటువంటి దగ్గర ఏంటి, వీళ్ళకి ఇంట్లో ఎక్కడో మిగిలిపోయిన స్టాకు, లేకపోతే వీళ్ళు పెంచుకుంటున్న పందుల్ని తీసిన ఆయిల్, లేకపోతే వీళ్ళు పెంచుకుంటున్న తక్కువ ధరకు వచ్చేస్తే ఆ ఆయిల్ అని కొనేసుకొని బిల్లు మాత్రం వీళ్ళు పెట్టుకున్న బిల్లు మాత్రం వేల మీద పెట్టుకుంటున్నారు. అది అక్కడ కాంట్రాక్ట్లు మాత్రం 100ల మీద ఉంది, బిల్లులు వేల మీద పెట్టుకున్నారు. అంటే ఈ 900 రూపాయలు వాళ్ళు 100 రూపాయలకి ఆయిల్ కొంటున్నారు, బిల్లు 1000 రూపాయలు పెడుతున్నారు. అంటే 900 వీళ్ళు నొక్కిస్తారు. అంటే ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ని పెట్టారు, ఇప్పుడు కాంట్రాక్ట్ ని బుక్ చేసేటప్పుడు ఆడి యొక్క పూర్వపరాలు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక కాంట్రాక్ట్ జరిగిందంటే వాడు ఎప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాడు, వాడు క్వాలిటీ నెయ్యి సప్లై చేస్తున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకునే కదా కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్న వాడిది బాగుందా లేదా, వాడిది రేట్ ఎక్కువ ఉందని అంటున్నారు. రేట్ ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్? భక్తులకి యొక్క రేటుని పెట్టి కడతారా మీరు? అక్కడ రేటు కట్టకూడదు కదా. ఎక్కడ క్వాలిటీ ఉంది, స్వచ్ఛమైంది ఎక్కడైతే ఉందో, నెయ్యి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి. అంతేగాని చూసుకున్నా కూడా లడ్డూ సైజ్ కూడా చాలా భారీ సైజ్ లో ఉండేది, ఇప్పుడు చాలా చిన్న, అంటే మనం దర్శనం చేసుకుంటే ఫ్రీ లడ్డూలు ఇస్తూ ఉంటారు క్యూ మార్గంలో. సో సేమ్ సైజ్ లో కూడా ఈ లడ్డు దిగిపోయింది అని కూడా అప్పట్లో ప్రచారం వచ్చింది. ప్రచారంగా అది నిజమే, ఎందుకంటే ఫ్రీ లడ్డూలు ఎలా అయితే ఏ సైజు లో ఉండేదో అదే సైజు లో నార్మల్ లడ్డూలు కూడా ఇస్తున్నారని వచ్చింది. సో అదే కోణంలో అది కూడా ఒక పరంగా భక్తులు ఎవరైతే దానికి కూడా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు. సో ఇదే విషయంలో మాట్లాడుతుంటే పొలిటికల్ పార్టీల్లో కూడా ఇదే రంగం మాట్లాడుతుంది అని అంటున్నారు. అక్కడ పొలిటికల్ ఎవరైనా సరే అండి, ఏ పార్టీ అయినా సరే, అక్కడ దేవుడు ఇంపార్టెంట్. రాజకీయం వేళ ఉంటది, ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. ఆ దేవుడికి అన్యాయం చేసినాడు ఎవడో భూమి మీద లేడండి ఇంతవరకు. ఎంత పెద్ద నాయకుడు అయినా సరే దేవుడికి కానీ ఎప్పుడైనా కానీ అన్యాయం చేశాడంటే అది ఈ భూమి నుంచి వేరే లోకంకి వెళ్ళిపోతారు, అది గ్యారంటీ. కానీ ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ కూర్చుంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రస్తుతం సప్లై చేస్తున్న వాళ్ళ క్వాలిటీ ఎలాగుంది, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా అంటే డెఫిసిట్ లేకుండా సప్లై చేస్తున్నారా లేదా అని చూడాలి. అది సప్లై ఆల్రెడీ పాత కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అది కట్ చేసి వేరే కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటండి? ఎప్పుడు ఇస్తారు ఆ కాంట్రాక్ట్? ఎప్పుడు ఇస్తారు? వీళ్ళకంటే మంచి ఇచ్చేటప్పుడు, వీళ్ళకంటే మీరు అనుకున్న ప్రైస్ గురించి ఆలోచిస్తే తక్కువకి ఇచ్చేటప్పుడు, మంచిది ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా వీళ్ళు వచ్చి దానికంటే చీప్, అంటే పాతోడి కంటే కొత్తోడు ఒక చీప్ది ఇచ్చి ఆ బాటిల్కి వచ్చి రంగు వచ్చి కొత్తదేసి, అంటే ఒక సామెత ఉంది, కొత్త బాటిల్ పాత సారా, బాటిల్ కొత్తగా ఉంటది, లోపలంతా పాతది ఉంటది, అంటే అది పనిచేయింది అనమాట. ఆ విధంగా మీరు వచ్చి కొత్త బాటిల్లోనే పాత ఆయిల్, అదేదో దేని నుంచి తీసిందైనా అవ్వచ్చు, పంది నుంచి అవ్వచ్చు, ఆవు నుంచి అవ్వచ్చు, చేపల నుంచి తీసిందైనా అవ్వచ్చు, ఏదైనా తీసారు. అది తీసుకొచ్చి అందులో పెట్టేసి పైకి బాటిల్ వచ్చి స్వచ్ఛమైన నెయ్యి అని చూపిస్తారా? ఇది ఎక్కడ చేయమండి? ఇది మీకు తెలీదా? నెయ్యి ఏటో తెలీదా, ఫిష్ ఆయిల్ ఏటో తెలీదా? ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటప్పుడు ఒక ఆఫీసర్ వెళ్తాడు కదా, చెక్ చేస్తారు, చెక్ చేసే కదా కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. అవన్నీ చెక్ చేయకుండా కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారండి. అంటే వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు దేవుణ్ణి మోసం చేశారు, భక్తుల మనోభావాలు ఎంత విధంగా దెబ్బతీశారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి ఎవరైనా సరే, ప్రధానమంత్రికి ఇందులో సంబంధం లేదనుకోండి, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా, దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, మా అవసరమైతే ఉరి తీయాలి ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి కాంట్రాక్ట్
అదే విధంగా అలా ఉంచండి. దేవుణ్ణి అవమానిస్తున్నారు ఇక్కడ. మా భక్తుల మనోభావాలు అలా ఉంచండి. దేవుణ్ణి అవమానిస్తున్నారు కదా. దేవుడు గుడికి ఎందుకు వెళ్తాం? మనకేమన్నా మనం ఏం తప్పులేం చేస్తే మనం రక్షించండి దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర వరాలు పొందడానికి వెళ్తాం. అలాంటిది ఆయనకే కన్నం పెట్టేస్తున్నారు వీళ్ళు. కన్నం పెట్టేసి వీళ్ళు వచ్చి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అది ఉంటుంది అదే డబ్బు. అటువంటి వ్యక్తి ఎవడైనా సరే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఉరిజి కూడా తీయాలి అటువంటి వ్యక్తుల్ని. ఆ విధంగా చేసినట్టయితేనే తిరుపతి యొక్క పవిత్రత పెరుగుతుంది. ఎప్పుడైనా దేవస్థానం యొక్క పవిత్రత పెంచడానికి ప్రయత్నించాలి ఏ ప్రభుత్వం అయినా సరే. అంతేగాని ఆ ఉన్న ప్రభుత్వాన్ని యొక్క పరపతిని, ఆ దేవుడి యొక్క పరపతిని, ఆ యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు ఏ మస్తైనా కానీ. ఇప్పుడు ఆ విధంగా చేయకుండా తిరుపతి తాలూకా క్వాలిటీని తగ్గించారు. దాంట్లోని అది ఆ లడ్డు ఇప్పుడు డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు లడ్డు పట్టుకున్నాం అంటే మనకి తినాలనిపించేది చూసిన వెంటనే. స్మెల్ కూడా చాలా ఎక్కువగా చూసినంటే తినేయాలనిపించేది. పక్కన తింటుంటే నోటు ఊరిస్తుండేది మనకి. ఎప్పుడు పెడతాడో లేదా తీసుకుని తిందాం అన్న అలా ఉండేది. ఇప్పుడు ఆ లడ్డు చూస్తున్న దూరం నుంచి ఆ లడ్డు ఎక్కడ దొరుకుతుంది, మన లడ్డు గోపాల్లో దొరుకుతుంది, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అలాగ అయిపోయింది. అంటే అంత విశిష్టమైనది ప్రతిష్టమైనది తీసుకొచ్చి కింద దించేస్తారా? అదే మీరు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ శ్రీవారి లడ్డూని ఏదో తయారు చేస్తారో శ్రీవారి పాదాల దగ్గర పెట్టి మనకి ప్రసాదంగా తీస్తారు. ఇప్పుడు దేవుని కూడా అపవిత్రం చేసినట్టే కదా. అంతేనండి. ఇప్పుడు దేవుడి యొక్క అప్రెస్ చేశారు. ఆయన తాలూకా ఆ భక్తుడి యొక్క మనోభావాలు దెబ్బతీశారు. ఆ దేవుడి తాలూకా ప్రతిష్టని దెబ్బతీసేశారు. అన్ని తీసేసి ఏడు సాధిస్తాం అనుకుంటున్నారు మీరు? ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ గాలిలో ఎగిరిపోయారు. ఆ పేర్లు చెప్పలేనులేండి నేను. ఆ దేవుడికి మోసం చేసిన వాళ్ళు పైకి ఎగిరిపోయారు. పైన ఎక్కడ లెక్కెట్టుకున్నారు, లెక్కలన్నీ కడకడల్లో ఎక్కడ ఉన్నారు అక్కడ. ఆ విధంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారండి. ఇప్పటికైనా సరే ఈ కాంట్రాక్ట్లో చేసింది నిజాలు తెలుసుకోవాలి. తర్వాత ఎవరు అనలిస్ట్ ఇచ్చింది, ల్యాబ్ ఇచ్చింది తప్పు అంటారా? అది దేశంలోనే అత్యుత్తమైనది ల్యాబ్. అది ఆ ల్యాబ్లో టెస్ట్ ఇస్తే తప్పు అంటారా? అంటే మీరు చేసింది రైటా, వీళ్ళు చేసింది రైట్ అని అలాగ అనిపిస్తుంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా అరెస్ట్ చేయాలి తక్షణమే. లేని పక్షంలో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, భక్తులే ఎక్కడొక్కడ మీ పని పడతారు. దాంట్లో నో డౌట్. అందులో నేను ఒకటి ఉంటాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.